హాయ్ వెల్కమ్ టు తెలుగు జల్ని ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇవాళ ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ని ఈరోజు చూద్దాము. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రభుత్వం నిర్మించినటువంటి మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న ఒకరు మొత్తం ఇదంతా కూడా నిన్న చాలా దారుణంగా అటువైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర వరద బాగా ఇది ఉంది. నిజామాబాద్ జిల్లాలో అటువైపు కరీంనగర్ జిల్లాలో అటువైపు వరదలు బాగా వచ్చినాయి. దానికి సంబంధించి నిన్న ఏరియల్ సర్వే చేసి వచ్చారు. దానికి సంబంధించి ఎవరు ఒకరి స్వాతిమిత్యం మరొకరు ఆణిమిత్యం. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని రిపేర్ చేయించుకున్న అన్నారం సుందిడిలో నీరు నిల్వ చేయవచ్చు కదా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం. అతి తెలివితేటతో మామ అల్లుడు ఒకరు స్వాతిమిత్యం మరొకరు ఆణిమిత్యం అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మేడారం అన్నారం సుందిడిలో 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారని చెప్పారు. అది విమర్శల కంటే కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళని పరామర్శలు అట్లాంటివి ఏం చేయలేదు. మిగతా వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ కానీ వాళ్ళిద్దరు కానీ అలా కేటీఆర్ కానీ ఇక్కడ ఉప్పు నిప్పు ఉండే లీడర్లు ఎదురు పడితే చిట్టపట్టలు లేవు చిరునవ్వులే ముచ్చట్లు అనేది వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి సిరిసిల్ల జిల్లాలో ఈయన కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి ఆయన సిరిసిల్ల వెళ్ళారు. ఈయన నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి ఈయన కూడా వెళ్ళారు. ఇద్దరు ఒక చోట ఎదురు అయినప్పుడు వాళ్ళు మామూలుగా అయితే ప్రెస్ మీట్లలో ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారు. కానీ నిన్న మాత్రం ఈ ఇద్దరు కలిసే పలకరింపులు అయితే చేసుకున్నారు. అలాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వరద పరిస్థితులు వాటి మీద కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అలా సీఎం కూడా ఒక డిస్కషన్ పెడితే బాగుండేది. సీఎం కూడా కిందకు వచ్చి చేస్తే బాగుండేది. ఏరియల్ సర్వేతో పాటుగా మిగతా చోట్లకు కూడా వెళ్తే బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్నారు. కొన్ని చోట్లకి వెళ్ళినట్టున్నారు, కొన్ని చోట్లకి ఇంకొక ఉత్తమను వాళ్ళిద్దరు కలిసి వెళ్ళినట్టున్నారు. ఇక ఇది కూడా ఈసారి సోషల్ మీడియాలో కూడా బాగా హైలైట్ అయింది. ఉప్పు నిప్పులా ఉండే లీడర్లు ఎదురు పడితే అన్న దాని మీద బాగా ఇదైతే అయింది. తర్వాత మోడీ చైనా పర్యటనకు అంతా సిద్ధం. 7 ఏళ్ల తర్వాత డ్రాగన్ డేస్లో టూర్కి వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశానికి ఆయన ఆగస్టు 31 నుంచి ఇప్పుడు ఆల్రెడీ జపాన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ నుంచి చైనాకి వెళ్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కూడా 2 రోజుల పాటు ఈ చైనాలోనే ఉండబోతున్నారు. దీనికి ఇప్పటికే మన అమెరికా మన మీద ఆంక్షలు విధించేసేసి అటు చైనా మీద కూడా ఆంక్షలు విధించింది. ఇక రష్యా మీద అంటే ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయనుకోండి. ఈ 3 దేశాలను వ్యతిరేకం చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ 3 దేశాలు కలిపి RICగా ఏర్పడాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఉంది. చూడాలి షాంఘై సమావేశంలో దీని మీద ముగ్గురు నేతలు కలిసి కూర్చొని మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముగ్గురు కలిసి ఒక డెసిషన్కి వస్తే మాత్రం మన ట్రంప్ అమెరికాకి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే అమెరికా డాలర్ విలువను కూడా తగ్గించాలి, మనం ఆల్టర్నేటివ్గా ఒక ఇది తీసుకురావడం బ్రిక్స్ సమావేశంలో ఉన్నటువంటి ముగ్గురు దేశాల నేతలు కూడా నిర్ణయించారు ఆల్రెడీ. అలాగే ఇప్పుడు ఈ మీటింగ్లో కూడా ఏమైనా కీలకమైన డెసిషన్ తీసుకుంటే మాత్రం చైనా అండ్ రష్యా అండ్ ఇండియా 3 కలిసి నిర్ణయం తీసుకుంటే అమెరికాకి ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక వార్తని ఫస్ట్ పేజీలో ప్రజాప్రశ్నలో కవర్ చేశారు. ఏ ఒక్క దివ్యాంగునికి అన్యాయం జరగదు, నకిలీ పింఛన్లే తొలగిస్తామన్న చంద్రబాబు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు తొలగించడం, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అని. దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రాల్లో ఇవ్వనంత స్థాయిలో పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున పింఛన్లు అనేవి ఇస్తున్నాము. సామాజిక భద్రత వృద్ధాప్య పింఛన్లకు 30 నుంచి 4,000 వరకు మన మీద ఇచ్చామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అర్హులకే ఇస్తాము, అనర్హులకి తొలగిస్తాము, అర్హులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టమని చెప్పేసి అని అన్నారు. ఇంకా ఇవాళ అన్ని పేపర్లలో కూడా హైలైట్ అయిన విషయం ఏంటంటే హైదరాబాద్ వాసులకు చిల్లింగ్ న్యూస్. కొత్తాలగూడలో కృత్రిమ బీచ్ ప్రాజెక్ట్ని అంటే మనం వేరే చోట మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే బీచ్లు ఉన్నాయి కానీ తెలంగాణకు లేవు కాబట్టి భూ పరివేష్టిత ప్రాంతం కాబట్టి ఇక్కడ కృత్రిమ బీచ్ని తయారు చేయబోతున్నారట కొత్తాల దగ్గర. దానికి సంబంధించిన న్యూస్ ఒకటి కవర్ చేశారు. అన్ని పేపర్లలో కవర్ అయింది. దానికి అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు దానికి. అలాగే తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే 75 ఏళ్లకు తప్పుకోమని నేను ఎవరికి చెప్పలేదని చెప్పేసి RSS చీఫ్ మోహన్ భగవత్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఆ మధ్య 75 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా సరే పదవి నుంచి తప్పుకోవాలన్నట్లుగా మాట్లాడితే అది PM మోడీని ఉద్దేశించి అన్నారని చెప్పేసి అప్పటి నుంచి టాక్ అయితే నడుస్తుంది. కానీ నేను మోడీని ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయించుకుంటున్నారని చెప్పేసి RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. ఈయన రాజకీయాల్లో కానీ సంస్థలో కానీ 75 ఏళ్లలో మించి పదవీ విరమణ చేయాలని చెప్పి ఆయన చెప్పినట్టుగా దాన్ని మీకేం కాదు, నేను ఎవరికి అన్వయించట్లేదని చెప్పేసి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తను కూడా
ఈ ప్రజా ప్రశ్నలో కవర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అయిన వార్త అది. ఇంకా ఎక్స్క్లూజివ్ వార్తలకు వచ్చేసరికి 3వ పేజీలో ఈ మొత్తం కూడా వరదలకు సంబంధించి తెలంగాణలో వరదలకు సంబంధించిన వార్తల్ని 3వ పేజీలో కూడా కవర్ చేశారు. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్తో పాటు 3వ పేజీలో కూడా కవర్ అయినాయి. ఇక్కడ ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయినటువంటి 7గురిని కూడా క్షేమంగా తీసుకొచ్చారు. హెలికాప్టర్ల ద్వారా క్షేమంగా తీసుకొచ్చినటువంటి ఐటమ్ని ఇక్కడ కవర్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, గ్రేట్ ఆఫీసర్స్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్పు వీళ్ళందరూ కలిసి పర్యవేక్షించారు. కలెక్టర్ వీళ్ళందరూ కలిసి మొత్తం పర్యవేక్షించారు. మొత్తానికైతే 7గురిని ప్రాజెక్ట్ ఎగువ మానేరు వద్ద ప్రాజెక్టు దగ్గర చిక్కుపోయినటువంటి 7గురిని సురక్షితంగా హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చారు. అలాగే నడవలేక నడివాగులోకి నాగయ్య, చెట్టు పట్టుకున్న క్షణాల్లో గల్లంతో అని చెప్పి ఒక ఐటమ్ని, మంచి ఐటమ్ ఇది, మీ హ్యూమన్ ఇంట్రెస్టెడ్ ఐటమ్ ఇది. తోటి పశువుల కాపరితో అప్పటి వరకు కలిసి వచ్చిన తోటి కాపరి నరాల సంబంధిత సమస్య కారణంగా వేగంగా నడవలేక మానేరు వాగులో గల్లంతైన ఘటన గంభీరావుపేట మండలం నర్మాలలో విషాదాన్ని నింపింది. స్థానికులు అందించిన ప్రకారం నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య గత 4 ఏళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో నరాల సంబంధించిన సమస్య కారణంగా ఒక కాలు చేతులు సరిగా పనిచేయట్లేదు, వేగంగా నడవలేకపోతున్నాడు, బలమైన పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈయన నిన్న బుధవారం నర్మాలకు చెందినటువంటి పంపుకాడి నాగయ్యతో పాటు నరసింహులు, జంగం వీళ్ళందరూ కలిసి పాడి గేదెలు తీసుకొని మేతకు తీసుకొని ఎగువ మానేరు మత్తడి సమీపంలోకి వెళ్ళారట. అక్కడ ఆవలగట్టుకు వెళ్ళారు. ఉదయం 10 గంటలకు వెళ్ళిన వారు అదే గ్రామానికి చెందిన నరసింహులు, నాగయ్య ఇద్దరు గేదెలు తీసుకొని 11:30కి తిరిగి ఇంటికి బయలుదేరారట. నరసింహులు గేదెలు తీసుకొని కాజువే దాటుతుండగా మానేరు మత్తడి నుంచి ప్రవాహం పెరుగుతుంటే పరుగున నరసింహులు కాజువేని దాటుకొని వచ్చాడు. కానీ నాగయ్య మాత్రం దాటుకోలేకపోయాడు. దాంతో ఆయన వెళ్తుండగా నాగయ్య మధ్యలోకి చేరుకున్నాడు. అదే సమయంలో నీటి ఉధృతి పెరగడంతో గమనించినటువంటి నాగయ్య వెనకున్నటువంటి పశువుల కాపులు పరుగున వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈయన ఎటు కాకుండా అటు పాపం నడవలేకపోయాడు కాబట్టి ఆయన చెట్టు కొట్టుకుపోయాడు. అది చాలా దారుణమైన విషయం పాపం. ఇలాంటి విషయాలు చూసుకోవాలి, నీళ్లు చూసుకోవాల్సిందే. ఎవరైనా మామూలు కొంతమంది సరే వాళ్ళు ముసలివాళ్ళు పాపం నడవలేకపోయాడు అంటే అనుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాగులు దాటటానికని చెప్పి బండ్లు చూసుకొని గయ్యి అని పోతున్నారు. ఆ బళ్ళు కొట్టుకుపోతున్నా వాళ్ళు కొట్టుకుపోతున్నారు. కాబట్టి ఆ కాజువేలు దాటకుండా ఉండటమే బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక 8వ పేజీలో ప్రజాప్రశ్నల 8వ పేజీలో రోడ్లపై అదుపులేని లారీలతో అమాయకుల ప్రాణాలు బలి అని చెప్పి ఒక మంచి ఐటమ్ని కవర్ చేశారు. మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నటువంటి దాదాపు తెలంగాణలో అంతటా కూడా ఇలాంటి కరమైనటువంటి పరిస్థితి. అతివేగం ప్రమాదకరం అంటూనే ఇష్టానుసారంగా నడుపుతున్నటువంటి లారీ డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి, హైవేలపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలని చెప్పి అంటున్నారు. వాహన యజమానులు కూడా మత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లను నియమించకుండా కఠినంగా పర్యవేక్షించాలి. రోడ్డు ప్రమాదాల కారణమవుతున్న మాన్యంలో మత్తులో డ్రైవింగ్, ప్రజల ప్రాణాలు బలైపోతుందని చెప్పేసి స్కూలు జోను జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్పీడ్ నియంత్రణ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక ఐటమ్ని కవర్ చేశారు. ఇటీవల కాలంలో మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఈ లారీలు, తిప్పర్లు నడిపే డ్రైవర్లు మద్యం దాగి మత్తులు వాహనాలు నడపడంతో చాలామంది అమాయకమైనటువంటి పాదచారులు కానీ, 2 ద్విచక్ర వాహనాల వాళ్ళు కానీ, ఈ కార్లలో వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ క్షేమంగా వస్తాడో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కాబట్టి ఈ మద్యం తాగినటువంటి డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని మా ప్రాణాలు బలి తీసుకుంటుందని చెప్పి బాధిత కుటుంబాల వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి మన రాష్ట్ర రహదారుల మీద ఇలా వచ్చే వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా చెకింగ్ అనేది చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పల్లెటూరు నుంచి బయటికి వచ్చేటువంటి అమాయక పట్టణాలకు వచ్చేటువంటి అమాయక ప్రజలందరూ కూడా ఇలాంటి లారీలు వీటి వల్ల అతివేగంగా వచ్చేటువంటి ఇట్లాంటి లారీల వల్ల ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. దానికి సంబంధించిన వార్తని మేడ్చల్ జిల్లాకు సంబంధించిన వార్తని ప్రజాప్రశ్నలో కవర్ చేశారు. ఈ హైవేకి సంబంధించిన వాళ్ళు కానీ, ఇటు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర రవాణా శాఖ వాళ్ళు కానీ ఇలాంటి జనం మీద పోలీసులు కానీ చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక దుర్భర పరిస్థితుల్లో సామాజిక ఆరోగ్య కేంద్రం అనే దాని మీద ఒక ఐటమ్ని కవర్ చేశారు ప్రజాప్రశ్నలో. ఇది ముదోల్ సామాజిక ఆరోగ్య కేంద్రం మీద చిన్న చూపు, సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులోనే రోగులకి చికిత్సలని అందిస్తున్నారట. అక్కడ తర్వాత పెచ్చులూడిపోయినటువంటి పైకప్పు గోడలు, నిష్ణాతులైనటువంటి సిబ్బంది ఉన్నా కూడా వసతులు లేమితో వైద్య చికిత్సలకు అంతరాయం అనేది కలుగుతుంది. అర్ధంతరంగా ఆగిపోయిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణంలోని ఆసుపత్రిని పూర్తి చేసి తమ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య చికిత్స అందించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, ప్రజల సమస్యలపై పట్టింపు లేదు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఉండి కూడా
కనీసం ముధోల్లో ఈ పిహెచ్సి సెంటర్కి దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఈ నిర్మల్ జిల్లాలోని ముధోల్ పట్టణం అంటే ఇది మొత్తం ఏజెన్సీ ఏరియా. ఇలాంటి చోట్ల సరైన వసతులు లేకపోవడం వల్ల రోగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కూడా తక్కువ మంది ఉంటున్నారు. భారీ వర్షాలకు ఆసుపత్రి భవనం కూడా కురుస్తోందట. అక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాములు అట్లాంటివి కూడా వస్తున్నాయట. దాని లోపలికి కూడా పాములు అట్లాంటివి వస్తున్నాయట. కానీ ఈ సీజనల్ వ్యాధి వల్ల రోజుకి 400 నుంచి 500 వరకు కూడా ఓపీ అనేది ఉంటుందట. వీళ్ళందరినీ కూడా డాక్టర్లు ఉన్న తక్కువ మంది సిబ్బంది చూడటానికి చాలా టైం పడుతుంది. లేటు అవర్స్ అయితే అవుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట సరైన కరెంటు వస్తే ఇట్లాంటివి ఏమీ లేకపోవడం వల్ల టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులోనే వాళ్ళకి రోగులకి చికిత్స అనేది అందిస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి అయితే ఇది ఉంది. దీని మీద తెలంగాణకు చెందినటువంటి మంత్రి మరి స్పందిస్తారో లేదో చూడాలి. ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తుంది. ఇలాంటి ప్రజాప్రెస్లో ఇలాంటి ప్రజలకు సంబంధించిన వార్తలు కూడా వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇవాల్టి ప్రజాప్రశ్న ఎనాలిసిస్, పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపు ఇంకొక ఎనాలిసిస్, రేపటి పేపర్ ఎనాలిసిస్తో కలుసుకుందాం. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.